గాయస్, అసలు గోత్రాలు ఎలా పుట్టాయో మీకు తెలుసా? మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా అక్కడ పూజారులు అర్చన చేయడానికి మన గోత్రాన్ని అడుగుతారు. అసలు గోత్రం అంటే ఏంటి, దీని వెనకాల అసలు కథ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అప్పట్లో మన పూర్వీకులు చాలా మంది గోవులను పెంచుకునే వాళ్ళు. గోత్రంలో గో అంటే గోవులు, త్రం అంటే రక్షించడం. అయితే పూర్వం ఒకరికి సంబంధించిన గోవులు వేరే వాళ్ళ గోవుల మందలో కలవడం వల్ల వారిద్దరి మధ్య తగాదాలు వచ్చేవి. సో గొడవలు రాకుండా ఆ గోవులు ఎవరివని గుర్తించడానికి వాళ్ళందరూ వాళ్ళ మందలకు పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఆ పేర్లే గోత్రం. అయితే ఒక గోత్రంలో ఉన్న ఎద్దులు అదే గోత్రంలో ఉన్న ఆవులతో కలిసి పిల్లలు కనకూడదు. ఎందుకంటే వాటికి సేమ్ జెనెటిక్స్ ఉంటాయి కాబట్టి వాటికి పిల్లలు సరిగ్గా పుట్టేవి కాదు. అవి వేరే గోత్రంలో ఉన్న ఆవులతో మాత్రమే పిల్లలు కనాలి. తర్వాత కాలక్రమేణా ఈ ఆవుల గోత్రాలే మనుషులు పెట్టుకొని ఈ పద్ధతులను మనుషులు పాటించడం మొదలు పెట్టారు. అండ్ ఇప్పటికీ పాటిస్తున్నారు కూడా. ఇక్కడ కూడా సేమ్ రూల్స్. ఒక గోత్రంలో ఉన్న అబ్బాయి అదే గోత్రంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి పుట్టే పిల్లలు జెనెటిక్ లోపాలతో పుడతారు అనేది ఒక నమ్మకం. సరదాగా మీ గోత్రం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.